మా సోకులు చూపించుకోవడానికి యూట్యూబ్ లో అడుగు పెట్టలే. మనకొచ్చిన కామెంట్ ని నాతో పాటు ఒక్కసారి చదవండి. ఎప్పుడు ఈ శారీ అయినా ఏం లేనట్టు నేను 5 వీడియోస్ చూసా, సేమ్ శారీ, సరే అని కూల్ గా ఉన్నా. ఇది 6th వీడియోలో కూడా సేమ్ శారీ, నేను నీ వీడియోస్ ఇంకా చూడను అని పెట్టింది. అక్క నీకంత చూడబుద్ధి కానప్పుడు 365 చీరలు ఇప్పి రోజుకొక చీరతో వీడియో చేస్తా. మరేందక్క, మేము మా సోకులు చూపించుకోవడానికి యూట్యూబ్ లో అడుగు పెట్టలే. మా టాలెంట్ ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ ఛానల్ అయితే పెట్టినాం. నీకు ఒక విషయం చెప్పాలనా, నువ్వు మా బట్టల్ని చూసినావు. ఇదే యూట్యూబ్ కోసం కొన్ని పైసలు ఖర్చు పెట్టి మేము పస్తులున్న రోజులు చూడలే. ఏమైంది? ఏమీ లేనట్టు అదే చీరనా అన్నావు కదా అక్క. అవును, మేము కష్టపడి సంపాదించుకున్న ఈ యూట్యూబ్ మా వీడియోస్ ని చూసి ఇష్టపడే వారి ఆదరాభిమానాలు తప్ప మాకు ఇంకేం లేవు. మరి ఒక వీడియో చేయాలంటే బట్టలు నిండుగా ఉన్నాయా లేదా అని చూసుకున్నాం గానీ ఈ వీడియోకి ఏ షాప్ లోకి బట్టలు కొనాలనా అని ఎప్పుడూ ఆలోచించలే. చెప్తే నమ్మరు గానీ మన ఛానల్ నుండి ఒక్క రూపాయి కూడా రాకముందే మన ఛానల్ 1 year యానివర్సరీ సందర్భంగా మా ఇద్దరి కష్టార్జితంతో కొన్ని వేలు ఖర్చు పెట్టి మరీ డొనేషన్ చేసినాం. మా లక్ష్యం ముందు తిండి బట్ట గుర్తు రాలే, కానీ ఒక్క 10 నెలలు అయితే మన యూట్యూబ్ ఖర్చుల నుండి బయట పడతాం. అప్పుడు మా వీడియోలు ఆదరించే వారి కరుణతో, ఆ దేవుడి ఆశీర్వాదాలతో మేము కొత్త బట్టలు కొనుక్కోవడమే కాదు, పేదవారికి హెల్ప్ చేస్తూ మంచి వీడియోలతో మేము ముందుంటాం.